నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय భక్తులారా భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆది పర్వాన్ని ముప్పై రెండు భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 33వ భాగాన్ని చెప్పుకుందాం. ఎంతవరకు వచ్చింది కథ అంటే, ఆస్తికుడు సర్పయాగాన్ని ఆఫ్ చేశాడు. అప్పటికే కోట్ల కొలది పాములు దగ్ధమైపోయాయి. మనలో లాగానే పాముల్లో కూడా కులాలు ఉన్నాయి. మనకే కాదు, మనకెట్లా వర్ణ విభాగం ఉందో అట్లా ఏ కులంలో ఏ ఏ పాములు చనిపోయారో పేర్లతో సహా ఉన్నాయి భారతంలో. నిన్న చెప్పుకున్నాం మనం పేర్లు, అందరి పేర్లు. ఆ తర్వాత అసలు ఎవరికైతే ఈ యాగం స్టూల్ మీద కూర్చో, తర్వాత అమ్మ కింద కూర్చోమ్మ, అమ్మాయి ఆవిడ కూర్చోండి, కూర్చో దానిలో కుర్చీలో కూర్చో, చిన్నపిల్లే కదా అమ్మ. అయితే తక్షకుడు మాత్రం చనిపోలే. ఏ తక్షకుడు కోసం అయితే ఈ సర్పయాగం చేశాడో, తక్షకుడుగా జనమేజయుడు తండ్రిని చనిపింది పరీక్షిత్తుని, ఆ తక్షకుడు మాత్రం దాక్కున్నాడు ఇంద్రుడి సింహాసనం కింద వెళ్ళి. ఇంద్రుడిని శరణి వచ్చాడు, ఇంద్రుడు శరణం ఉన్నాడు. ఆ తర్వాత యాగంలో ఋత్విజులందరూ కూడాను మంత్రాలు చదివి ఇంద్రుడితో సహా తక్షకుడిని కూడా రప్పించారు. కానీ ఆస్తికుడు అనే అతను మధ్యలోనే ఆపేశాడు, ఇలా చేయబెట్టి. అంత ప్రభావం ఉన్నవాడు అనమాట. మంచి బ్రాహ్మణుడు, వేదాంగ పారంగతుడు, అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసినవాడు. ఆ మహానుభావుడు తల్లి మేనమామ కోరిక పైన కద్రో శాపాన్ని ఆపటం కోసం ఆయన ప్రయత్నం చేసి సర్పయాగాన్ని ఆఫ్ చేశాడు. తక్షకుడు పడకుండా అట్లా ఆకాశంలో నిలిపేశాడు, యాగంలో పడకుండా. ఆ తర్వాత అంతకుముందే ఒక 2 నిమిషాల ముందు ఈ బ్రాహ్మణుడు చేసిన స్తుతికి, ఆస్తికుడు చేసిన స్తుతికి మెచ్చుకొని యాగంలో వరం కోరుకోమన్నాడు జనమేజయుడు. ఛాన్స్ దొరికింది, ఆయన వచ్చిందే దానికోసం, సర్పయాగాన్ని ఆఫ్ చేయమన్నాడు. కాబట్టి ఆస్తికుడు మాట మీద ఋత్విజులందరూ కూడాను మీరు ఇచ్చారు మాట కాబట్టి నిలబెట్టుకోవాలన్నారు. జనమేజయుడు కూడా గొప్ప మహారాజు, ధర్మరాజు అంతటి వాదంట జనమేజయ మహారాజు, ఇలా చెప్పారు భారతంలో విశేషం. కాబట్టి ఆయన ఇచ్చిన మాటకి నిలబడి, ఎవరైతే ముందుగా ఈ యజ్ఞశాలను చేసేటప్పుడు ఒక శిల్పి చెప్పాడు ఈ యజ్ఞం మధ్యలో ఆపు చేయబడుతుంది అని, అతన్ని కూడా సత్కరించాడు. అంతటి గొప్ప మనిషి. ఎవరైతే విఘ్నం కలుగుతుందని చెప్పారో అతడు సహా యజ్ఞంలో ఉన్న వాళ్ళందరినీ కూడాను, అందరికీ కూడా పాల్గొన్న బ్రాహ్మణులందరికీ కూడాను భూరి దక్షిణలు ఇచ్చాడు. ఆ తర్వాత మరి ఆస్తికుడు కూడా ప్రసన్న హృదయంతో మరి ఇంటికి వచ్చి తల్లిని తన మేనమామని కలుసుకొని వాళ్ళ పాదపద్మాలకి నమస్కరించి యజ్ఞ సభలో జరిగిన విశేషాలన్నీ కూడా చెప్పారు. వాళ్ళు అడిగితేనే కదా వెళ్ళి రక్షించాడు. వాళ్ళెవరు? అమ్మ నాగకన్య, ఆస్తికుడు తల్లి జగత్కారు, ఆమె పేరు నాగకన్య. జగత్కారుడు అనే బ్రాహ్మణుని చేసుకుంది ఆమె. అదొక పెద్ద కథ చెప్పుకున్నాం ఇంతకుముందు భాగాల్లో. మీ దగ్గర డివోషనల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వినండి అవంతా కూడా. అందుకోసం వచ్చేసి అమ్మకి మేనమామకి కూడా విషయం అంతా కూడా విన్నవించాడు. ఇదంతా శూద్రుడు సౌనకాది మహాములకు చెప్తున్నాడు. వాళ్ళు చేస్తున్న దీర్ఘ సత్రయాగం సమయంలో చెప్తున్నాడు అనమాట. ఇదంతా సూత్రుడు అంటున్నాడు, సౌనక సర్పయాగంలో భస్మం కాగా అక్కడ మిగిలిన నాగులందరూ కూడాను భయం విడిచిపెట్టి పరమ సంతోషాన్ని పొందారు. ఆస్తికుని పైన అమితమైన ప్రీతిని ప్రకటించారు. వారందరూ కూడా అతనితో నీకేదన్నా వరం కావాలంటే కోరుకో అని అడిగారు. అందరినీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా కష్టాల నుంచి గట్టించావు కాబట్టి నీ వరాన్ని మేము నెరవేరుస్తాము అన్నాడు. ఆస్తికుడు అన్నాడు,
ఎవరైతే ఈ ప్రపంచంలో బ్రాహ్మణులు కానీ ఇతర మానవులు కానీ ఎవరైనా కానీ సరే ఈ కథ విన్నా వాళ్ళకి సర్ప భయం ఉండకుండుగాక, ఈ వరాన్ని నేను కోరుకుంటున్నాను. ఆ వరాన్ని వాళ్ళు ఇచ్చారు. ఈరోజు ఇంతవరకు ఈ భాగాన్ని ఆప్ చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.